చెప్పండి తల్లి, మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి అండి, మాది గొరగనమూడి. అయితే నేను ఫస్ట్ అయితే రాలేకున్నాను, బాగా నీరసంగా ఉంది. అయితే మనం ఎలాగ రాజమండ్రి అంత దూరం వెళ్ళాం కదా, ఇక్కడికి ఎలాగ వస్తున్నాం కదా అమ్మగారు, సరే వెళ్దామని అలా లెగిసి మెల్లిగా వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నిలబడలేకపోతున్నాను, ప్రేయర్లో కూర్చోబడిపోతున్నాను. కానీ ప్రార్థన చేసేటప్పుడు మీరు నాకు ఎలా అనిపించిందంటే ఒళ్ళంతా తిమ్మిరి కింద శక్తి వచ్చింది. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న ఒక శక్తి తాకిందంటండి. నేను అన్న ప్రార్థన, నా దేవా నా ప్రార్థన కూడా ప్రభు అని గట్టిగా ఏడ్చాడు. చెవి బాగా ఓరొచ్చిందండి, చెవి పోటు తగ్గింది, నిలబడగలుగుతున్నాను, శక్తి వచ్చింది. నా కీళ్ళ వాతమండి 15 సంవత్సరాల నుంచి హాస్పిటల్ తిరుగుతున్నాగా తగ్గట్లేదు అసలు. దేవుడు చాలా అద్భుతం చేశాడు నా పట్ల. గట్టిగా చప్పట్లు కొడుతూ. హలో హలో, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. చెప్పండి, మీ పేరేంటి తల్లి? నా పేరు ప్రసన్న సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నామ్మా. చెప్పండి అమ్మా. మీకు 18వ తారీఖున కాల్ చేసి లైవ్ లో ప్రేర్ చేయించుకున్నానమ్మా జాబ్ గురించి. నేను చేశానా? మీరు చేసి జాబ్ వస్తుందని కూడా చెప్పారమ్మా. నాకు రేపు జాయినింగ్ అమ్మా, జాబ్ వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 7 మంత్స్ నుంచి లేదమ్మా, నాకు జాబ్ గురించి 7 మంత్స్ నుంచి వెయిట్ చేశాను. ఆ రోజు మీకు కాల్ చేస్తే మీరు దేవుడు ఈ సంవత్సరం ఇస్తున్నారమ్మా, నూతన సంవత్సరంలో అని చెప్పారమ్మా. మీకు చెప్పిన సాటర్డే చెప్పారు, నేను పోయిన గురువారం ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ నుంచి రమ్మా అని చెప్పారు. వావ్, హల్లెలూయా. సిస్టర్ లైన్ లో ఉండండి, మీ టెస్ట్ మొన్నే షేర్ చేస్తాను. ఈ సహోదరి పేరు ప్రసన్న. సో 7 మంత్స్గా జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కర్నూలు నుంచి కాల్ చేశారు. 18th జరిగిన లైవ్ ప్రోగ్రాంలో ఈ సహోదరి ఫోన్లో ప్రేయర్ చేయించుకున్నారంట. నేను దేవుడు మీకు జాబ్ ఇస్తున్నారని చెప్పానంట. విత్ ఇన్ 4 daysలో దేవుడు జాబ్ ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. సో దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సహోదరి పేరు కుమారి అండి. ఈ యొక్క భీమవరంలో జరిగే కూడికకి ఉజ్జీవ స్వస్థత కూడికకు వచ్చారు. ఈ సహోదరికి వెన్నుపోస అరిగిపోయి భయంకరమైన నడుము నొప్పి, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నిలబడలేరంట, కూర్చోలేరంట. ఇప్పుడు ప్రార్థన చేయగా దేవుడు స్వస్థపరిచాడు. నాకు చాలా తేలికగా ఉందని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ